తర్వాత మన యొక్క ఆత్మకు నరకం నరకం ఎలా ఉంటుందంటే అగ్ని. మన యొక్క సమస్త ధర్మాలు కూడా అవే చెప్తున్నాయి. మనం చనిపోయిన వెంటనే మన జీవితంలో మనం చేసిన ప్రతి పనికి కూడా ఫలితం ఉంటుంది. ఏంటంటే నరకం. మనం మంచి చేస్తే మంచి, మనం చెడు చేస్తే చెడు, ప్రతి దానికి కూడా ఫలితం అనేది ఉంటుందండి. మనం చేసినామనుకోండి, మనం మంచి చేస్తామంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు దేవుడు, మనం తప్పు చేస్తామంటే నరకాన్ని ఇస్తాడు. కానీ మన జీవితంలో పూర్తిగా మన జీవితాలు పాపంలోనే గడుస్తున్నాయి. ఎందుకంటే మన పుట్టుకతోటే పాపలము, మన బ్రతుకులేమొచ్చి బ్రతుకంతా కర్మపాపులము. మీరందరూ గమనించాలి, మన ఈ యొక్క పాపంలో నుంచి తప్పించే గనుడు ఎవ్వరూ లేరు. ఈ పాపం నుంచి తప్పించబడాలంటే ఒక రక్తం చెందించబడాలి. ఆ రక్తం ఏంటంటే ఒక కోడి రక్తమో, మేక రక్తమో, ఆవు రక్తమో కాదండి, ఒక మానవ రక్తం, దేవుని యొక్క రక్తము. ఆ మనుషుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి, ఏ పాపము ఎరగని వాడై ఉండాలి, జీవితంలో ఏ తప్పు చేయని వాడై ఉండాలి. అలాంటి మనిషి భూమి మీద ఎవ్వరూ లేరు. అలాంటి మనిషి ఎవరైనా ఉన్నారా భూమి మీద? అలాంటి వారు ఎవరైనా పుట్టారా? లేరు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని మేము తెలుసుకున్నాము. ఆ వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయడానికి వచ్చాము. ఆ వ్యక్తి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీద సత్శరీరుడిగా జన్మించి భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఏ రకమైన పాపం కూడా ఆయన జీవితంలో లేదు. పూర్తిగా ఆయన పరిశుద్ధముగా బ్రతికాడు, పరిశుద్ధముగా పుట్టాడు. ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆ యొక్క జీవితంలో ఆయన ఏ రకమైన పాపం కూడా చేయలేదు. అంత పరిశుద్ధుడు యేసు ప్రభు వారు. ఆయన ఏమొచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికాడు. ఆయన 30 సంవత్సరాలు వారి యొక్క తల్లిదండ్రులకు సేవ చేశాడు. దాని తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరముల తర్వాత ఆయన మన యొక్క పాపముల కొరకు, మనం చేసే ప్రతి పాపం కొరకు, మన యొక్క జన్మ పాపం కొరకు, మన యొక్క కర్మ పాపం కొరకు ఆయన ఏమొచ్చి నజరేయుడైన యేసు ప్రభు వారు మన అందరి పాపముల కొరకు, మన పాపములు కొట్టివేయడానికి ఆయన ఏమొచ్చి సిలువ రాను మీద మన యొక్క పాపముల కొరకు ఆయన రక్తం అంతా కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం ఆయన మరణించాడండి. మరణించి ఆయన నరుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. దాన్ని నిరూపించడానికి శుక్రవారం ఆయన చనిపోతే ఆదివారం తెల్లారుజాన్నే నజరేయుడైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడండి. ఆయన్ని మరణం కట్టలేకపోయింది. ఆయన మరణానికి లోనైపోలేదు. మరణాన్ని జయించిన వాడు యేసు ప్రభు వారు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎరిగితే, ఆయన నమ్ముకుంటే చనిపోయిన తర్వాత మీ యొక్క పాపాల నుంచి దేవుడు కాపాడుతాడు. నరక రాజ్యాన్ని నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు, మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ యొక్క నిజాన్ని మేము తెలుసుకున్నాము, ఈ యొక్క నిజాన్ని మీకు పంచుతున్నాము. మీరు ఇది కూడా ఈ యొక్క నిజాన్ని మీరు ఎరిగి, ఈ యొక్క నిజాన్ని మీరు నమ్మి యేసు ప్రభు వారి నిజమైన దేవుడని మీరు అంగీకరించినట్లయితే పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాడు. భూమి మీద మీరు బ్రతుకుతున్నప్పుడు మీ యొక్క కష్టాల నుంచి ఆయన తప్పిస్తాడు. ఈ యొక్క నిజాన్ని మీరు అందరూ ఎరిగిలాగిన మేము కూడా కోరుకుంటూ, మేము ఇంత కష్టాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా అవసరాలు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే, మీకు అందరికి పత్రికలు ఇవ్వబడ్డాయి. ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీకు ఫోన్ చేసి మీ యొక్క అవసరాలని చెప్పాల్సిందిగా కోరుచున్నాము. మీ యొక్క డౌట్లు ఏమైనా ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.